మీ పేరు? లక్ష్మీకాంత్. క్రాంతి. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ చెప్తారా? చెప్తాను. అయిపోయి. ఓటమికి మెయిన్ కారణం ఏంటి? ఓటమికి మెయిన్ కారణం. ఓటమిగా గెలవలేకపోవడం. గెలవలేకపోవడం. దెబ్బ అదర్సు కదా. గెలవలేకపోతే ఓడిపోతారు. ఎప్పుడైనా ఫేస్ చేశారా ఓటమిని? చేశారు. ఎలాంటి సిచ్యువేషన్స్? నా లవర్ వేరే వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు. ఎందుకు ఇలాంటి ఆన్సర్లే. మీ లవర్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. ఓడిపోయినట్టే కదా. ఎందుకలా? ఎందుకు మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని చేసుకుంది? నా దగ్గర ఆస్తి లేదని. ఆస్తి లేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మరి ముందు తెలియలేదా? తెలిసిన ప్రేమించడం కాదు, తర్వాత తెలిసిన తర్వాత తెలుసుకున్నా కాబట్టి వదిలిపెట్టేసిన. ఇప్పుడు తెలుసుకున్నా, నెక్స్ట్ టైం గెలిపెట్లా తెలుసుకోవాలో ఇప్పుడు అర్థమైంది. అంటే ఇంకొక అమ్మాయిని పడేయాలి ఎలా అనేది తెలుసుకున్నారా? తెలుసుకున్నా, ఎట్లాంటి అమ్మాయిని ప్రేమించాలో అని తెలుసుకున్నా. అంటే ఇంకా ప్రేమిస్తారు. ఒక అమ్మాయి మోసం చేసినా ఇంకా అబ్బాయి ప్రేమిస్తూనే ఉంటాడంట. అంతేనా? ఓకే, అంతే. అంతే. ఇంకొక అమ్మాయిని అంటే డైరెక్ట్ గా మ్యారేజ్ చేసుకో. ఒక దెబ్బ తగినా కూడా ఇంకా దెబ్బ కావాలి. లైఫ్ లో నాకు మ్యారేజ్ మీద ఇంప్రెషన్ పోయింది. ఎంతున్నా లవ్. टोला नहीं आया टोला वे मेरा टोला नहीं आया टोला. ఓటమికి మెయిన్ కారణం మనకి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకుండా దానికోసం కాకుండా ఏదో టైం పాస్కి ఆడితే ఓడిపోతుంది. కాదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఓటమికి మెయిన్ కారణం సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవడం. సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా బ్యాక్ బోన్ ఎవరు లేకపోవడం, సింగిల్ గా ప్రయత్నిస్తూనే ఆగిపోవడం. ఎంత ఆలోచించేస్తున్నారు. అంతే ఉండదు ఫన్నీ క్వశ్చన్స్. జస్ట్ ఇలా ఆలోచిస్తే అలా వచ్చేస్తుంది ఆన్సర్. కామన్ సెన్స్ కదా ఇటారా తాడు పెరిగినట్టు బుద్ధి దానికి. ఎందుకు ఓటమికి మెయిన్ కారణం స్టూడెంట్స్, హిందీ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోవడం. అంతే. పరీక్షలు సారీ. ఓకే, ఎగ్జామ్స్ ఫెయిల్ కాదు, పరీక్షలు మెయిన్ కారణం. ఓటమి రావాలంటే పరీక్షలు రాస్తే పాస్ అయితే లేకుంటే ఫెయిల్ అయితే. అంతే. సరే, ఇంకోటి, కొబ్బరి చెట్టు ఎక్కితే ఏమవుతుంది? కింద పడిపోతుంది. ఎప్పుడైనా ఎక్కరా? ఎక్కినా. ఏ చెట్టు? మామిడి చెట్టు. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో. కొబ్బరి చెట్టు ఎక్కితే ఏమవుతుంది? ఊరంతా కనబడుతుంది. Harmanım, baba nerede çarşafım? Gördüğüm bu paketler benim. క్రేజీగా చెప్పండి అంటున్నా. మీరు థింక్ చేయట్లేదు. చెప్పనా? చెట్టు పైకి వెళ్తాం. సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఒక డైలాగ్ చెప్పండి. ఎర్ర తొలకడ స్టైల్ గా ఉన్నాడు అనుకున్నామేమో. మాస్ మాస్. ఇది నవరసాలో చెప్పాలి. ఫస్ట్ కోపం. కెమెరా వైపు చూడండి, ఫోకస్. ఎర్ర తొలకడ స్టైల్ గా ఉన్నాడు అనుకున్నామేమో. మాస్ మాస్. ఇది ఇప్పుడు హాస్యం. ఎర్రతోలు అనుకున్నా. సరే, డైలాగ్ హాస్యం రాకుంటుంది, ట్రై చేస్తాం. మళ్ళీ అయితే ఎర్రతోలు కదా స్టైల్ ఉన్నా అనుకున్నావు కదా, లోపల నీకు తెలియదు. మాస్ మాస్. ఎర్రతోలు కదా స్టైల్ ఉన్నా అనుకున్నావు కదా, మాస్ మాస్ చెప్తున్నా. ఎర్రతోలు కదా స్టైల్ ఉన్నా అనుకున్నావు కదా, మాస్ మాస్. దక్కు దాలు డాష్. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిడ్స్. అద్భుతం. ఎర్రతోలు కదా స్టైల్ అంటావు అనుకున్నా, మాస్ మాస్. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్యూ. గుడ్. ఆశ్చర్యం. ఎర్రతోలు కదా స్టైల్ అంటావు అనుకున్నా, కానీ మాస్ మాస్. అసలు ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఆర్టిస్టా మీరు? అవునా? అదే అర్థమైపోయింది. డైలాగ్ అని చెప్తుంది నాకు అర్థమైపోయింది. ఒక ఆర్టిస్ట్ వచ్చారు చెప్పారు అని. ఓకే. క్యారెక్టర్ ఆర్టిస్ట్, డైలాగ్ ఆర్టిస్ట్. ఆటో డ్రైవర్ గా కొన్ని చేసిన. వన్ డే షూట్ ఉంటుంది, 2 రోజులు షూట్ ఉంటే అట్లాంటివి చేసిన. ఇప్పుడు యాక్చువల్లీ అదే సీరియల్ మేనేజర్ గా చేస్తున్నా. ఓ సూపర్, నైస్. ఓకే. మీరు? అల్లు అర్జున్. సేమ్.
ఆహా చెప్పాలి కదా మరి డైలాగ్. డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్పు. అదే మీరు ఆర్టిస్ట్ కాదా? మరి ఏంటి? కెమెరామెన్. అదే కెమెరామెన్ డిఓపి అది చెప్పరా? డైలాగ్ చెప్పరా? చెప్పను. ఏం కాదు చెప్పండి డైలాగ్ చెప్పండి. నాకు రాదు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటే. డైలాగ్ కంపల్సరీ అన్నమాట. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్. ఇది హాస్యం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్. ఆశ్చర్యం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్. అద్భుతం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్. సరే సాడ్ సాడ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మేము డైలాగ్ చెప్పలేమండి. ఎందుకండి? మేమంటే డైరెక్షన్ ఓన్లీ చేయించిన వరకే తప్ప చేయడం. సరే ఇప్పుడు మీరు డైరెక్షన్ ఉన్నారు కదా, ఒకటి ఏదో ఒకటి చేయించండి. మీరు డైరెక్ట్ చేయండి, తిని యాక్ట్ చేస్తాడు. ఇప్పుడే చేయించామా? ఇప్పుడే చేయించాను. ఏం కాదు చేయించండి, ఏం కాదు. ఆ ఫోన్లో వేరే దీంట్లో కదా, ఇప్పుడు ఇక్కడ చేయించండి. నాకు చేసింది చేయరా? చేయండి. ఇద్దరు సరిపోతారా? మీ ఫ్రెండ్ వెళ్ళిపోయారు కదా, వీళ్ళిద్దరు చేస్తారు. చేయండి. ఆయన డైరెక్షన్, వీళ్ళు ఇప్పుడు ఆర్టిస్ట్ అనమాట. ఆయన డైరెక్ట్ చేస్తే వీళ్ళు యాక్ట్ చేస్తారు. ఓకే రాజు, ఇలా ఉంటే ఎలా రా? కోట మన చేయి దాటిపోతుంది. నా జీవితమే చేయాలి. సరేరా పదం. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. సాంగ్స్ వచ్చా మీకు ఎవరికైనా? ఒక సాంగ్ మన సింగర్ ఉన్నారు కదా, ఎంచుకొని ఫస్ట్ సాంగ్ పాడాలి. డైరెక్షన్ అడిగావా చిట్టి చిరగా అడిగా అందాల అందాలు ఆయన ఓన్లీ బాత్రూమ్ సింగర్, నాట్ పబ్లిక్. కొంచెం అంటే కొంచెమే వస్తాయి. మీకు వచ్చినది బాగాండి. రాగం తాళం తీయండి. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నువ్వంటున్నా. కన్నులతో చూసేది కొంచెమే, లోపల దాగుంది. దట్ ఐ థింక్ వాటో వాట్. మీరేంటి రిలేషన్షిప్ లో ఉన్నారా మరి? లేను. ఎందుకు? దృశ్యంలో ఉండరా మీరు? ప్రభాస్ అంటారు కదా చూడండి, అది ప్రభాస్ ఫ్యాన్ గా రాధేశ్యామ్లో ఐ డోంట్ వాంట్ ఇదండి రిలేషన్షిప్, జస్ట్ ఫ్లర్టేషన్షిప్ అంతే.